హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. దేవుడి వాక్య భాగాన్ని మన వినికిడిని ఆశీర్వదించునుగాక. ప్రార్థించేద్దాం. స్తోత్రములు ప్రభువా, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు వందనాలు. చదవబడిన ఈ వాక్య భాగాన్ని మా వినికిడిలో మీరే ఆశీర్వదించి నిదాసుని ఇప్పుడు నీ శిలువను మరుగుపరిచి నీ పరిశుద్ధ శిలువ రక్తపు ధారలతో ప్రభా బావుగా కడిగి శుద్ధీకరించి నూతన తైలాభిషేకం ఇచ్చి నిదాసుని నోట ఈ మాటలే ఉంచి మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. దేవుడు మాట్లాడుతున్నటువంటి అతి కీలకమైనటువంటి మాట మన గురించే ముఖసూటిగా చాలా స్పష్టముగా నేరుగా దేవుడు ఈ వాక్య భాగం ద్వారా ప్రతి క్రైస్తవునితో, క్రైస్తవ పురుషుడు, క్రైస్తవ స్త్రీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు అనే మాట ఇక్కడ వాడబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట ఎవడైనా ఎందుకు నీతిమంతుడు కాగలడు అంటే మనందరికీ బాగా తెలుసు. రోమా పత్రిక 3వ అధ్యాయము 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అనేసాడు. నీతిమంతుడు లేడు అన్నాడు. తర్వాత అదే అధ్యాయంలో 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచు ఉన్నారు. వాస్తవానికి ఈ రోమా 3వ అధ్యాయము 11వ వచనం ప్రకారంగా మానవుడెవరు కూడా నీతిమంతులు కాదు. సమాజం, లోకంలో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు ఉన్నారు. బలవంతులని, జ్ఞానులని, ఉన్నత స్థితిలో ఆస్తి, అధికారం, తెలివి, ఇలాగ ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని ఎదుటి ఏ మానవుడు నీతిమంతుడు కాదు. రాజుల దగ్గరికి సామాన్యులు పోలేరు. డబ్బున్న వారి దగ్గరికి సామాన్యులు పోలేరు. అధికారుల దగ్గరికి సామాన్యులు పోలేరు. అమ్మో, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అండి, చాలా డబ్బు ఉన్నవాళ్ళు, చాలా పలుకుబడి ఉన్నవాళ్ళు అని బీదలు వాళ్ళని గురించి ఓరక గొప్పగా అనుకుంటారు. డబ్బున్న వాడిని, కారు, మేళ, మిద్దె అన్ని ఉన్నవాడిని చూసి మరి ఎంత గొప్పోడో అని ఈ బలహీనులు, బీద వాళ్ళందరూ అనుకుంటారు. అయితే దేవునికి ఆ తారతమ్యం ఉండదు. బీదవాడు, ధనికుడు, అధికారి అందరూ ఆయన దృష్టికి అనీతిమంతులే, చెత్తతో సమానం.
దేవుని బిడ్డలారా, దేవునితో ఎవడు సాటి? మనుషులు నేను గొప్ప అని అనుకుంటా, అంతా మట్టే. అంటే వీడు జేబులో 4 డబ్బులు ఉన్నాయి గనక వాడికంటే నేను గొప్పవాడిని, వాడికంటే 4 తెలివితేటలు నాకు ఉన్నాయి గనక వాడికంటే నేను గొప్పవాడిని అనుకుంటాడు. దేవునితో ఏ మానవుడు ఎలాగో పోల్చుకోగలడు? కాబట్టి దేవుని దృష్టికి మనుషులందరూ అనీతిమంతులే. వాడెంతటి వాడైనా, దేశాధికారి అయినా, దేశంలోని బానిసలైనా దేవుని దృష్టికి అందరూ అనీతిమంతులే. పాపం చేశారు అందరూ, పాపంలోనే పుట్టారు, పాపంలోనే పెరుగుతున్నారు. కాబట్టి అందరూ పాపాత్ములే, అందరూ అనీతిమంతులే అనేది దేవుని యొక్క జడ్జిమెంట్. అయినప్పటికీ కూడా మనుషులందరూ పాపులే గాని ఆ మనుషులలో కొంతమంది ఏం చేశారు అంటే నమ్మారు. అది 24వ వచనంలో మనం చదువుకున్నాం. 24 రోమా 3:24. కాబట్టి నమ్మువారు అన్నాడు. ఈ అనీతిమంతులైనటువంటి ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో స్వతహాగా మరి జన్మతః అనీతిమంతులైన వారిలో కొందరు నమ్మారట. దేన్ని నమ్మారు అనేది ప్రశ్న. దేన్ని నమ్మారు అంటే చాలా కీలకమైనటువంటి విషయం. దేన్ని నమ్మారు అంటే మొట్టమొదటిగా వారు నేను పాపిని అని నమ్మారు. ఈ తెలివి ఉండాలి. మనిషి అయిన ప్రతి వారికి ఉండవలసిన తెలివి ఏంటంటే నేను కోట్లకు అధిపతిని కావచ్చు కానీ నేనైతే పాపిని అనే స్పృహ ఉండాలి. మరి ఆ మాత్రం కానరావట్లేదా? నీ ఆకలి నీకు తెలుస్తుంది, నీ దాహం నీకు తెలుస్తుంది, నీ పాపాలు కూడా నీకు తెలియట్లేదా? మరి అజ్ఞానంగా ఎందుకు మాట్లాడుతున్నా? ఆకలేస్తే తెలుస్తుంది, దాహం వేస్తే తెలుస్తుంది. మరి లోపల నీ పాప గుణం ఉన్నది, పాప స్వభావం ఉన్నది, పాప నైజం ఒకటి ఉంది. దాన్ని ఎందుకు ఆలోచించు? అది చాలా ఇంపుగా, చాలా ఆహ్లాదకరంగా ఉన్నదా? పాపం పాపమే, పామే. అందంగా ఉన్నా కొన్ని పాములు కాసంత చూడడానికి బాగుంటాయి, తెల్ల పాములు, అరుదైన పాములు. మరి శ్వేతనాగు అని ఒకటి ఉంటుంది, శ్వేతనాగు తెల్లగా ఉంటుంది పాము, అది చూడ్డానికి. మరి అలాగైతే పామే ఎంత బాగుంది అని పట్టుకుంటే భయంకరమైన విషనాగది. కలిస్తే ఆన్ ద స్పాట్ చచ్చిపోతాడంతే. పామే, అందం సందం పక్కన. అలాగే పాపము అనేది పాపమే. నీ పాపం నీ దృష్టికి చాలా అందంగా కనపడితే అయిపోలేదు, పాపంగా పరిగణించాలి. పాపం నీలో ఉన్నది కనుక నేను పాపినని ఒప్పుకునే తెలివి ఉండాలి నీ దగ్గర. నమ్మువారు అన్నాడు. నమ్మారు. ఇక్కడ ఎవరు నమ్మారు? ఏమి నమ్మారు అంటే నేను పాపిని అని నమ్మారు, నా పాపములకు క్షమాపణ అవసరం అని నమ్మారు, నా పాపములను క్షమించడానికి పరమాత్ముడే అవసరం, దేవుడు అవసరం అని నమ్మారు. ఆ దిశగా ఆలోచించినప్పుడు పరమాత్ముడే నరావతారం ఎత్తి బలై రక్తం గార్చగా నా పాపముల కొరకు ప్రాణం పెట్టిన యేసే నా రక్షకుడని నమ్మారు, బాప్తిసం పొందారు, దేవుని దృష్టికి నీతిమంతులయ్యారు. ఈ ప్రాసెస్ లో ఉన్నవాడు నేను పాపినని నమ్మి నా పాపముల కొరకు
పరమాత్ముడు అవసరం, పరమాత్ముడు చిందించిన రక్తం అవసరం అని నమ్మి బాప్తీసం పొందినవాడు దేవుని ఎదుట నీతిమంతుడు. అది మనం చదువుకున్న మూల వాక్యం. దేవుని ఎదుట నీతిమంతుడు. బాప్తీసం పొందిన వాళ్ళందరూ అందరి ఎదుట నీతిమంతులు కాదు. ఊళ్ళో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు మన దేవుని బిడ్డగా వాళ్ళు పరిగణించరు. కానీ దేవుణ్ణి చూసినప్పుడు నా కుమార్తె, నా కుమారుడు, ఈమె నా కుమార్తె, ఇతడు నా కుమారుడు అని తప్పకుండా దేవుడు సాక్ష్యం ఇస్తాడు. తర్వాత దేవుని ఎదుట నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలు. మనుషుల దృష్టికి నువ్వు ఎలాగైనా ఉండు. మనుషులు నీ లోపల కొన్ని బలహీనతలు చూసి నిన్ను తోలునాడచ్చు. నువ్వు యేసయ్య నమ్మగానే నీలో ఏ పొరపాటు ఉండదని కాదు. చాలా పొరపాట్లు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. కానీ నువ్వు దేవుని ఎదుట నీతిమంతుడివి, నీతిమంతురాలు. కొన్ని పొరపాట్లు నీలో చూసినప్పుడు మనుషులు నిన్ను అందరిలాంటి వ్యక్తిగా పరిగణిస్తారు. కానీ దేవుడైతే నీలో కొన్ని పొరపాట్లు చూసినా నువ్వు దేవుని ఎదుటికి నీతిమంతుడివి, నీతిమంతురాలు. ఎందుకంటే నువ్వు ప్రభువును నమ్మావు, ఆయన రక్తము క్రిందకు నువ్వు వచ్చావు. నేను పాపిని నువ్వు ఒప్పుకున్నావు, పాపములకు క్షమాపణ యేసు రక్తములోనే అని నువ్వు నమ్మావు గనక నువ్వు దేవుని ఎదుట నీతిమంతుడు. అయితే మనం చదువుకున్న మూలవాక్యంలో ప్రియ దేవుని బిడ్డలారా, మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38లో నా ఎదుట నీతిమంతుడైన వాడు అన్నాడు. అంటే ఎవరు? మనమే. క్రైస్తవులతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అన్నాడు. నువ్వు దేవుని ఎదుట నీతిమంతుడివి, నీతిమంతురాలు అయితే, అంటే నమ్మి బాప్తీసం పొందుంటే, నీ యాత్ర ఎలా ఉండాలి అంటే మొత్తం విశ్వాసం మీదే. విశ్వాసం లేకుండా నడుద్దాం అనుకుంటే అది క్రైస్తవ జీవిత యాత్ర కాదు. లోకస్తులు వాళ్ళ జీవిత ప్రయాణం చేసినట్టు నువ్వు అలా చేయకూడదు. లోకస్తులలాగా ఆలోచించి వాళ్ళ తలంపులు, వాళ్ళ మార్గాలు ఎలా ఉన్నాయో నీ మార్గాలలో ఉండడానికి వీల్లేదు. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచే నువ్వు యాత్ర చేయాలి. నీ వ్యక్తిగత జీవితము, నీ కుటుంబ జీవితం, తర్వాత నీవు అన్ని విషయముల కొరకు ప్రభు మీద ఆధారపడాలి. దేవుణ్ణి నువ్వు నమ్మాలి. ఎందుకంటే నువ్వు దేవుని ఎదుట నీతిమంతుడివి, నీతిమంతురాలు గనక నువ్వు విశ్వాస మూలముగానే జీవించాలి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసాన్ని దేవుని మీద వదులుకుంటావో, ప్రియదేవుని కుమారుడా, కుమార్తె, నువ్వు వెనుక తీసినట్టే అక్కడ అంటాడు, అతడు వెనుక తీసినట్లా అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఏం విశ్వాసంలో అండి, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడ్డాం. దేవుడు నమ్మితే ఏం చేస్తున్నాడు ఆయన? మన పని ఏదో మనం చేసుకుందాం, ఏదో ఆదివారం గుడికి వెళ్దాం, వద్దాము, మన వ్యాపారాలు, మన ఉద్యోగాలు, మన యొక్క భార బాధ్యతలన్నీ మనమే నెరవేర్చుకుందాం, దేవుడు వస్తాడా ఏంటి అని దేవుణ్ణి నువ్వు ప్రక్కన పెట్టి ఏదో వారానికి ఒకసారి నువ్వు దేవుని దగ్గర, కానీ మిగిలిన జీవితం ఇక నీ స్వతహాగా, నీ సొంతంగా దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి నువ్వు ఒకవేళ అలాగే బ్రతికేస్తే నువ్వు విశ్వాస విషయంలో వెనుక తీసావు.
మనకు దేవుని ఆత్మని యందు సంతోషించడం. పరిశుద్ధాత్మ మనం చూసి ఆనందించాలి అంటే, మనలోని పరిశుద్ధాత్మ సంతోషించాలంటే నువ్వు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన వాడు దేవుని కొరకు ఏదో ఒక పని చేస్తాడు. ఇది ఈనాటి పాఠం. విశ్వాసం నాకున్నదని చెప్పొద్దు. విశ్వాసం ఉన్నవాడు దేవుని కొరకు ఏదో ఒక పని చేస్తాడు. విశ్వాసం లేనివాడే ఏ పని దేవుని కొరకు చేయకుండా తన సొంత పని చేసుకొని పడుకుంటాడు. ఇక కొరింథీ పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్నాడు, మీ ప్రయాసము ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం వ్యర్థం కాదు. దేవుని కొరకు మీరు పడే ప్రయాస వ్యర్థం అవుతుందని ఎందుకు అనుకుంటున్నారు? దేవుడు అన్యాయస్తులు కాదు. దేవుని కొరకు నువ్వే పని చేసినా దానికి ఫలితం ఉంటుంది, బహుమానం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు ఊహించలేనంత దివ్య మహిమ బహుమానం నీకు ఉంటుంది. కొన్ని రోజులు దేవుని కొరకు ప్రయాసపడి ఏం దేవుళ్ళండి, ఏం దేవుని పనిలే అనుకొని నువ్వు మూలను కూర్చోవడం నీ అవిశ్వాసానికి అదొక తార్కాణం, నిరూపణది. అవిశ్వాసము అంటే ఏంటి? దేవుని కొరకు ఎంత కష్టపడినా ఏంటి ఫలితం, ఏంటి ప్రయోజనం అనే ఒక మనసు నీకు రావడమే అవిశ్వాసం. అది ఉండొద్దు అంటున్నాడు పౌలు. నువ్వు దేవుని కొరకు ప్రయాసపడినప్పుడు నీకేమనిపిస్తుందో తెలుసా? బాగా వినండి మాట. దేవుని కొరకు మీరు పని చేస్తున్నప్పుడు, దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని కార్యాలు భూమి మీద జరగాలని నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు ఇదంతా నీకు వ్యర్థముగా కనబడుతుంది, ప్రయోజనం లేనిదిగా కనబడుతుంది. కానీ నువ్వు దాన్ని నమ్మొద్దు. దేవుని పేరట నువ్వు ఏదైనా కార్యం చేస్తే అది ఎందుకు వ్యర్థమవుతుంది? చాలా మంది మనుషుల్లోనే యథార్థవంతులు ఉంటారు. ఒక పూట భోజనం పెడితే జీవితకాలానికి మరిచిపోని వ్యక్తులు ఉంటారు. దేవుడు మంచివాడు కాదా? దేవుడు మంచివాడు కాదా? దేవుడు అన్యాయస్తుడా? ప్రియదేవుని బిడ్డలారా, దేవుని పేరట నువ్వు ఏది చేసినా సరే నువ్వు తప్పకుండా ఫలితం పొందుకుంటావు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చూసారా ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధులకు నువ్వు చేసే ఉపచారాన్ని నీ సాటి విశ్వాసులకు, సేవకులకు నువ్వు ఉపచారం చేస్తున్నావు కదా, అది దేవుడికి చేస్తున్నట్టు లెక్క. నా నామాన్ని బట్టి చేస్తున్నాడు. నా దాసుడికి నువ్వు ఉపకారం చేసావు, నా కుమారుడికి, నా కుమార్తెకు నువ్వు ఉపకారం చేశావు, ఎలా మర్చిపోతావు అని దేవుడు గుర్తుపెట్టుకుంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇలాంటి పరిశుద్ధులకు ఉపచారం చేసే ధన్య విశ్వాసులు ఉన్నారు కనుకనే భూమి మీద దేవుని పని అవుతుంది.
దేవుని పని భూమి మీద ఎలా నడుస్తుంది అనుకున్నారు? సరైన బట్టలు కూడా కొనుక్కోకుండా, సరైన భోజనం కూడా చేయకుండా, దేవుని సేవ కొరకు డబ్బులు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలనుకునే ఎంతో మంది తల్లులు, తండ్రులు, సహోదరులు ఎంతో మంది ఉన్నారు. ఇంకా ఈ 5,000 ఎందుకు ఇచ్చో? నువ్వు సుఖంగా మంచి బట్టలు కొనుక్కోవచ్చు కదా. ఆ దైవజనుడికి ఎందుకు ఇచ్చో ఈ కానుక? అంతా అవసరమా? మంచి బట్టలు కొనుక్కోవచ్చు కదా అంటే 5,000 పెడితే బట్టలు వస్తాయి. నేనేంటి, అన్యులు అందరూ మంచి మంచి ఇంతకంటే ఖరీదు బట్టలు కట్టుకుంటారు. కానీ దేవుని పేరట నేను ఇచ్చి ప్రతి రూపాయి నా దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదన్నాడు పౌలు. మీరు ఆలోచించుకోండి. దేవుని పేరట మీరు ఏ కార్యం చేసినా సరే దేవుడు దాన్ని మరిచిపోయాడు అనుకోండి. ఈ లేఖనం ప్రకారంగా దేవుడు ఎవరు చెప్పండి? మరిచిపోతే దేవుడు అన్యాయస్తుడు. కానీ అది అసంభవం. దేవుడు అన్యాయస్తుడేంటి? సర్వలోకమునకు న్యాయం తెచ్చువాడు ఆయన. ఆయన న్యాయవంతుడు, న్యాయాధిపతి. ఆయన కూర్చునేదే న్యాయ సింహాసనం. ప్రియదేవుని బిడ్డలారా, న్యాయపీఠం. ఆయన న్యాయస్తుడు కాదు. మరి దేవుని కొరకు మనం ఎంత ప్రయాసపడాలి? న్యాయవంతుడు కింద మనం పని చేస్తున్నాం. పరమ తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయంలో మనం కూలివారం అన్నమాట. రైతు ఆయన, మనం కూలివారం. ఆయన మనకు జీతం ఇస్తాడా ఇవ్వడా చెప్పండి? కూలి పని ఇస్తాడా ఇవ్వడా చెప్పండి? ఏమి ఇస్తాడండి బాబాయినా? పని చేయించుకుని వాడుకొని వదిలేస్తాడు. ఆయన ఏం జీతాలు డబ్బులు ఏమి ఇవ్వడు అని అనుకునే వాళ్ళు అందరూ కూడా ఆ దేవుడు చేసే వ్యవసాయంలో పాలిభాగస్తులు కాకుండా ఉండొచ్చు. కానీ దేవుడు న్యాయవంతుడు. ఆయన చేస్తున్నటువంటి పనిలో, వ్యవసాయంలో నేను కూడా పాలిభాగస్తుడు అవుతాను అనుకుంటే నువ్వు ఎంతగా పని చేయాలనుకుంటావు, ఎంత సాధ్యం అవుతుందో అన్ని రీతులుగా దేవుని కొరకు పని చేయి. మనం ఒళ్ళు దాచుకోకూడదు, దేవుని దగ్గర ఒళ్ళు దాచుకోవద్దు. సోమరులు చాలా మంది ఉంటారు. నేను చెబుతున్నాను, చర్చకు వస్తాడు, ఆ మూల కూర్చుంటాడు, ప్రసంగం అయిపోగానే వాడి దారి అంతే. ఎందుకంటే పాస్టర్ గారు ఏదో పని చెప్తారు. చర్చ అయిన తర్వాత పాస్టర్ గారు కంటపడితే, బాబు మరి పలానా చోట కూటమి పెడదాం, స్వార్థకి వెళ్దాం రావయ్యా అని అంటాడేమో, లేదా ఇంకో పని చెబుతాడేమో అనుకునే అజ్ఞానులు క్రైస్తవ సంఘాలలో చాలా మంది ఉన్నారు. కొంతమంది ఆసక్తి పరులు ఉన్నారు. దేవుని పనిని భుజాల మీదకి ఎత్తుకొని దైవ సేవకుని తర్వాత ఆ బరువు బాధ్యతలు నేను మోయాలి ఈ పనిలో అనుకునే వాళ్ళు ఉన్నారు. దేవునికి విస్తారముగా కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఏమి ఇచ్చేస్తామండి? ఈ 100 రూపాయలు ఉంటే మేమే మంచిగా బిర్యానీ తింటాం అనుకునే అజ్ఞానులు కూడా ఉన్నారు. కానీ ప్రియదేవుని బిడ్డలారా, నేను చెబుతున్నాను, అసలు పరిశుద్ధులకు చేసే ఉపచారమును దేవుడు మరవడట. ఎందుకు పరిశుద్ధులకు చేసిన ఉపచారం అయిన మరవడు అంటే, నా పేరట చేశారు వాళ్ళు, నా పేరట వాళ్ళు చేశారు, నా పేరు మీద వాళ్ళు చేశారు కనుక నేను మరవనంటున్నాడు దేవుడు. ఇదంతా నీకు విశ్వాసం ఉందా? దేవుడు లెక్కలు కడుతున్నాడు, నీ ప్రార్థనకు లెక్కలు కడుతున్నాడు, నీ పనికి లెక్క కడుతున్నాడు, నీ ఉపచార బుద్ధికి ఆయన లెక్కలు కడుతున్నాడు. ఉపచారం అంటే మంచి భోజనం వండుకొని మనమే తినేసి మనకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అంతా మనమే అనుభవించి డబ్బులంతా మనమే మూట కట్టుకొని
కష్టాలలో ఉన్నవాడి కనీసం ఆదుకోకుండా దేవుని సేవ కొరకు నిలబడిన వ్యక్తికి దైవ సేవార్థం సహకారత్వం చూపించకుండా ఉంటే ఏమనుకుంటాడు దేవుడు? ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ఘోరమైన విషయం. కొంతమంది సేవకులకు భోజనం పెట్టడానికి కూడా బాధపడే వ్యక్తులు ఉన్నారు. నేను చూశాను. సేవకుడు భోజనం తింటే కూడా అది ఏదో పెద్ద వాళ్ళకి లాసు నష్టం అనుకునే మహామేధావులు వాళ్ళు. అజ్ఞానులని ఎలాగంటాం చెప్పండి? ఇదంతా వాళ్ళ ఆశీర్వాదాన్ని వాళ్ళే పాడు చేసుకోవడం. ఒకసారి చాలా దూర ప్రాంతంకి నేను సేవకి వెళ్ళి ఒక గ్రామానికి వచ్చాను. గ్రామానికి వస్తే ఒక సహోదరుడు, మరి నా సహకారి, నాకు అనుచరుడు, నాకు సహకారి ఉండేటువంటి ఒక సహోదరుడు, పాస్టర్ గారికి భోజనం సిద్ధం చేయండి అని ఒక సహోదరికి ఫోన్ చేసి చెప్పాను. చాలా దూరం నుంచి వచ్చాము, పాస్టర్ గారు ఏం తినలేదు, మరి కాసంత భోజనం సిద్ధం చేయండి. రాత్రి వచ్చేసరికి మేము చాలా దూర ప్రాంతం పరిచర్యకి వెళ్ళి వచ్చేసరికి నైట్ 10 అయింది. 10 గంటలకు పల్లెటూరు, అది ఏమి బయట ఎక్కడ ఏం దొరకవు, భోజనం రెడీ చేయండి అని ఒక ఆమెకు ఫోన్ చేస్తే ఆమె, అవునా ఇప్పుడే భోజనం అన్ని వండుకొని తినేసాం, మరి ఇప్పుడు ఎలాగో రేపు తీసుకురా బాబు, రేపు తీసుకొస్తే పాస్టర్ గారికి భోజనం పెడతాను. ఈ రోజు మరి ఇప్పుడు మేము భోజనాలు అయిపోయాయి కదా అంటే ఒక గ్లాసు బియ్యం వేసి ఒక చారు ఏది వేసినా సరే తింటాం. నాకేమైనా చికెన్ మటన్ బిర్యానీలు కావాలి అనే గర్వాంధులమా? తెలీదా? ఆ పూట ఆకలి తీరాలంతే. ఆ పూట ఆకలి తీరాలనుకునే వ్యక్తులు. ఇప్పుడు 10 అయిపోయింది టైము, రేపు తీసుకొస్తే పాస్టర్ గారికి భోజనం రేపు రెడీ చేస్తారు. ఇప్పుడు బాగా టైం అయింది అంటే ఇప్పుడు రాత్రి అంతా నేను పస్తుతో ఉండి ఆకలితో ఉండి రేపు ఆ మహా రాణి గారు భోజనం సిద్ధం చేస్తారని నేను అక్కడ పోయి భోజనం చేయాలి. ప్రియదేవుని బిడ్డలారా, అదే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకో లేకపోతే కూతురో 10 గంటలకు వస్తే భోజనం రెడీ చేయరా? చెబుతున్నా, చాలా మంది యథార్థత లేనటువంటి వ్యక్తులు ఉన్నారు. దేవుని సేవకులంటే ఇల్లు వాకలు వదులుకొని, బంధువులను స్వగ్రామాలను వదులుకొని దేవుని పని చేయడం కొరకు కదా తిరుగుతున్నారు. భోజనం పెట్టేదానికి నీకెందుకు అంత నొప్పి, అంత బాధ? దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించాలి. ఎక్కడ ఆశీర్వదిస్తాడు? భోజనం దేవుని సేవ కొరకు ఇల్లు వాకలు వదులుకొని ఊర్లు వెంబడి దేశదుమ్మరిలాగా తిరుగుతున్న ఒక వ్యక్తికి, దైవ సేవకునికి భోజనం పెట్టడానికే నీకు అంత కష్టమైపోతే ప్రభువును ఆశీర్వదించు. దేవుడు నవ్వుకుంటాడు. నీకు ఆశీర్వాదమా? అది కలలో కూడా జరగదులే, కలలో కూడా జరగదు. యేసయ్య రక్తాన్ని అమ్మో గనుక పరలోకానికి వచ్చే, కానీ ఆశీర్వాదం నీ దరికి కూడా రాదు. తెలివి ఉండాలి, యథార్థత ఉండాలి. చాలా బీదలు ఉంటారు. దేవుని కొరకు వాళ్ళు అందరికంటే ఎక్కువ ప్రియదేవుని బిడ్డలారా కానుకలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సొంత ఖర్చులను తగ్గించుకొని దేవుని పని కొరకు ముందుకు వచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారు. బోల్డంత ఆస్తున్నా సరే, బోల్డంత ఆస్తి ఉంటుంది, ఉండడానికి ఇల్లు ఉంటుంది, అంత బాగానే ఉంటుంది. దేవుని సేవ కొరకు ఒక కానుక ఇద్దామంటే ముందుకు రాలేని మనస్తత్వాలు. దేవుని బిడ్డలకు కాసంత భోజనం పెట్టాలి, దైవజనుడికి కాసంత భోజనం పెడదాం, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని స్పృహ లేని వ్యక్తులు
దేవుని మీద విశ్వాసం ఉన్నదని ఎలాగ అనుకోవాలి? విశ్వాసం ఉంటే కార్యం ఉంటుంది. లూకాసు సువార్త 21వ అధ్యాయం 21:1 కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలందరికంటే ఎక్కువ వేశానని నీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవమంతయు వేసినని వారితో చెప్పాను. ఈ బీద విధవరాళ్ళకి 2 కాసులు ఉన్నాయి. ఎంత విచిత్రం! ఆమె బీదరాలు ప్లస్ విధవరాలు 2 ఒకేసారి అన్నమాట. బీదరాలు డబ్బు సరిగా లేదు, పోనీలే భర్త ఉన్నాడు అంటే భర్త లేడు, డబ్బులు లేవు, భర్త లేడు. ఆమె దగ్గర ఉన్న డబ్బల్లా 2 కాసులు. ఈ 2 కాసులు మహాతల్లి కానుక పెట్టలేసేసింది. ఎంత విశ్వాసమో చూడండి. ఉన్నదంతా వేసిందట. ఇప్పుడు ఎలాగ క్రైస్తవం తయారైందంటే ఉన్నదంతా వేయడం పక్కన పెట్టండి, ఉన్న దాంట్లో వేయడానికి బాధపడుతున్నారు. యేసయ్య మెచ్చుకున్నాడు కదా, ఉన్నదంతా వేసినందుకు ఆమె అందరికంటే ఎక్కువ వేసిందని ప్రభు ఆమెను మెచ్చుకున్నాడు. న్యాయపీఠం ముందు మెచ్చుకుంటాడా మెచ్చుకోడా? ఈ యేసే న్యాయపీఠం ముందు కూర్చున్నాడు. న్యాయపీఠం మీద కూర్చునేవాడు ఆయనే. యేసు వేరు, ఆ యేసు వేరు కాదు. కాబట్టి 2 కాసులు వేసిన ఆమెను మెచ్చుకున్నాడు. బోల్డంత ఆస్తి పెట్టుకుని అందులో దేవుని సేవకు సహకరిద్దాం అనుకునే మనసు లేనటువంటి వాళ్ళని దేవుడు ఎలా మెచ్చుకుంటాడు? అయితే దీని అంతటికీ కారణం ఏంటంటే దేవుని కొరకు పని చేయలేకపోవడానికి, దేవుని కొరకు కానుక ఇవ్వలేకపోవడానికి, తర్వాత దేవుని సేవకునికి సహకారత్వంగా నిలబడాలి. వారి భారం నేను కూడా పంచుకోవాలి, వాళ్ళ బరువు నేను కలిసి మొయ్యాలి అనేటువంటి మనస్సు లేకపోవడానికి కారణం ఏంటంటే విశ్వాసం లేకపోవడం. ఇవన్నీ చేసిన ప్రయోజనం ఏంటి అని. కానీ అలాగే ఉండండి, ఉన్నవాళ్ళని అలాగే ఉండండి. దేవుని సేవకు కొద్ది గొప్ప మంది సహకరించిన వాళ్ళు ఉన్నారు. అందులో ఉంటే ధన్యుడివే, ధన్యురాలు. నాకెందుకులే, నా బ్రతుకు నేనే బ్రతుకుతాను అనుకొని తప్పించుకొని తిరిగితే మంచిదే గాని తప్పించుకోకుండా దేవుని బరువు బాధ్యతలను, సేవా భారాన్ని పంచుకున్న వ్యక్తులు తప్పకుండా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ బహుమానం చూసి సిగ్గుతో ముఖం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు. నేను చెబుతున్నా, ఒళ్ళు దాచుకొని కష్టపడకుండా దేవుని కొరకు దేవుని కానుక ఇవ్వకుండా నేను బ్రతకడం, నా భార్య పిల్లలు మేము బ్రతకడమే పెద్ద కానా కష్టం ఇక ఇదే అనుకునే వ్యక్తులందరూ కూడా బహుమానం పొందుకున్న వ్యక్తులను చూసి సిగ్గుతో తలకి పెట్టుకున్న నిశ్చేత్తమంతా. బహుమానం లేదంటే నీకు బహుమానం లేదు. బహుమానం కావాలి అంటే నువ్వు యేసయ్య కొరకు త్యాగాలు చేయాలి. దేవుని పని కొరకు నువ్వు ముందుకు రావాలి. నా పేరిట ఏది చేసినా సరే, దేవుని పేరట చేస్తే ఆయన మరుచుటకు ఆయన అన్యాయస్తుడు అన్నాడు పౌలు కదా, పౌలు భక్తుడు చెప్పాడు. కాబట్టి నీ ఇష్టం ఎలాగుంటారో ఉండండి. దేవుని పని నా పని అనుకునే వ్యక్తులు నువ్వైతే ధన్యుడు, ధన్యురాలు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు సువార్తకి వెళ్తే మంచినీళ్ళు ఇవ్వని క్రైస్తవులు కూడా ఉన్నారు. కరపతిలు ఇస్తున్నప్పుడు గ్రామంలో ఏంబడి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వని క్రైస్తవులు. ఎందుకంటే వాళ్ళకు కాదు, వాళ్ళకు పట్టదు. నేను చేయలేని పని వేరొకరు చేస్తున్నారు. ఎంత గొప్ప ధన్యత! నా తండ్రి పని చేస్తున్నారు, నా దేవునికి ఇష్టమైన పని ఇది. మంచినీళ్ళు తాగండి, టీ తాగండి, దారి ఖర్చులకి కానుకుంచండి అని
అనే వ్యక్తులు ఉన్నారు. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వని వ్యక్తులు ఉన్నారు. కొన్ని చోట్ల నేను వెళ్తే ఆశ్చర్యపోతాం. ప్రియదేవుని బిడ్డలారా, ఇటీవల మేము స్వార్థకి వెళ్ళాం 2 నెలల క్రితం. కొంతమంది వృద్ధులు, ముసలివాళ్ళు మేము వెళ్తుంటుండే మా ప్రయాణ, అయ్యా ఆగండి మీరు వెళ్ళొద్దు, ఒక్క 10 నిమిషాలు మా ఇంటి దగ్గర రండి అంటే, అమ్మ ఎందుకో మేము పోవాలి, ఇంకా చాలా గ్రామాలు తిరగాలి అంటే, కొంతమంది వృద్ధులు అస్సలు ససేం మీరు ఒప్పుకోరు. అయ్యా మా ఊరు వచ్చారు, స్వార్థ ప్రకటిస్తున్నారు, ఇంత కానుక ఇచ్చి మీ అందరికి కాసంత డ్రింకో ఏదో టీయో మేమేమి ఇవ్వకపోతే మీరు వెళ్ళిపోతే మా దేవుడు ఏమంటాడు? నా బిడ్డలు వచ్చారు, నా దాసులు వచ్చారు, స్వార్థ ప్రకటించారు, పలకరించావా అని దేవుడు అంటే నేను ఏమైపోవాలి అన్నది నమ్మక. వృద్ధులు దాదాపు ఒక 10 మంది ఉంటాం. అందరికి చాలా బీదరాలు ఆమె. అందరికి డ్రింకులు తెచ్చి ఇచ్చింది. అందరికి డ్రింకులు తెచ్చి నాకు కానుకిచ్చి ప్రార్థన చేయించుకుని. ప్రియదేవుని బిడ్డలారా, 100 ఒక 200 ఎంత ఖర్చు అయింది కదా. 200 ఆమెకి ఎలాగొస్తాయి మీరు ఆలోచించండి. ఎలాగొస్తాయి ఏంటి? వచ్చేది రాంది తర్వాత సంగతి. దేవుని బిడ్డలు వచ్చారు, నేను ఇచ్చాను, దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు ఆనందిస్తాడు, నాకు అంతే అని ధనియులు ఉన్నారు. ఒక మాట నేను అడుగుతున్నాను. అఖిలమైన ఒక వృద్ధురాలు ఒక 200 ఖర్చు పెట్టింది కదా. ఆమె దగ్గర ₹1,00,00,000 ఉంటే దేవుని సేవకు ఖర్చు పెడుతుందో ఖర్చు పెట్టదా? బోల్డ్ డబ్బులను దాచుకొని దేవుని కొరకు తీయని కఠినాత్ములు ఉన్నారు. ఏం లేకపోయినా సరే వాళ్ళ లేమిలో నుండి ఉన్నదే తీసి దేవుని కొరకు ఇచ్చిన మహా విశ్వాసులు దైవ ఆశీర్వాదం కొరకున్నారు. దేవుని ఆశీర్వాదం వాళ్ళదే. దేవుని మీద విశ్వాసం ఉన్నవాడు తప్పకుండా ప్రయాసపడతాడు, పని చేస్తాడు. దేవుని మీద విశ్వాసం ఉన్నవాడు పరిశుద్ధులకు ఉపచారం చేస్తాడు, దేవుని సేవకులకు సేవార్థము సహకారంతో అందిస్తాడు. ఇవే లక్షణాలు నీలో లేకపోతే నువ్వు దేవుని ఎదుట నీతిమంతుడివి, నీతిమంతురాలివి గాని నీవు విశ్వాసములు వెనుక తీసిన వ్యక్తివి. నువ్వు చదువుకున్న మూల వాక్యం ప్రకారం విశ్వాసంలో వెనుక తీస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషించడు. గనక నీ దేవుడు సజీవుడు. నువ్వు చేసే ప్రతి పని లెక్క కడుతున్నాడు. నువ్వేం చేసుకుంటావు నీ బ్రతుకు నీ ఇష్టం. నీ కానుక లెక్క కడుతున్నాడు, నీ ఉపచారం లెక్క కడుతున్నాడు, నీ ప్రయాస లెక్క కడుతున్నాడు, దేవుడు లెక్క కడుతున్నాడు. నువ్వేం చేసుకుంటావు నీ ఇష్టం. మనమందరం ఉన్నత బహుమానం పొందుకోవాలంటే దేవుడు లెక్కలు కడుతున్నాడు కదా. నువ్వు ఎంత చేయగలుగుతావు దేవుని కొరకు అంత చేయడానికి ముందుకురా. తప్పక నీవు ధన్యుడు దండ్రాలు దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో ఆస్వాదించి నిరంతరంగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థించదు. స్తోత్రం ప్రభువా, దయగలిగిన తండ్రి, మాతో మాట్లాడిన వాక్యాన్ని మాలో నిరంతరంగా ఫలింపజేయండి. విశ్వాసం ఉన్నవాని లక్షణం ప్రయాస అనేది ఎలా ఉంటుందో మాతో మాట్లాడో. అటు ప్రయాసం అందరికి దయచేయండి. కూడా వచ్చిన బిడ్డలు దీవించండి. ఇన్న వాక్యమాలు నిరంతరంగా ఫలింపజేయమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈశ్వరత్వమునికే జయం, ప్రవేశరత్వమే జయం, ప్రవేశనామ సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.